హాయ్ అండి, అందరికీ నమస్కారం. గుడ్ గైడెన్స్ టారో ఛానల్కి స్వాగతం. సో ఈరోజు నేను ఏ రీడింగ్ చేయబోతున్నాను అంటే, యూనివర్స్ ఇప్పుడు మీకు ఏమి ఇవ్వాలనుకుంటుంది, మీరు యూనివర్స్ ఇస్తుంది ఎందుకు గమనించట్లేదు. సో ఇలాంటి రీడింగ్ ఒకటి చేయడానికి రీజన్ ఏంటంటే, ఎందుకో కానీ నాకు చాలా స్ట్రాంగ్గా అనిపించిందండి. మీలో చాలా మందికి యూనివర్స్ ఏదో ఆఫర్ చేస్తుంది, కాకపోతే మీరేంటంటే పాస్ట్లో జరిగిపోయిన సిచ్యువేషన్స్ కోసమే ఆలోచించి ఆర్ పాస్ట్లోనే ఉంటూ మీకు యూనివర్స్ ఆఫర్ చేస్తుంది చూడట్లేదు, ఆర్ మీరు తెలుసుకోలేకపోతున్నారు అన్నట్టు నాకైతే అనిపించింది. అదేంటంటే పాస్ట్కి సంబంధించిన సిచ్యువేషన్ అయినా అవ్వచ్చు, అదేంటంటే పాస్ట్కి సంబంధించిందైనా అవ్వచ్చు, ఆర్ పాస్ట్కి సంబంధించకుండా ఇంకేదో కూడా ఆఫర్ చేయొచ్చండి. బట్ ఏదైనా సరే యూనివర్స్ అయితే మీకు ఒకటి ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. కాకపోతే మీరు చాలా బిజీగా ఉన్నారు. యూనివర్స్ మీకు ఇస్తుంది చూడకుండా మీరు ఏదైతే కావాలనుకుంటున్నారో, మీరు ఏదైతే చేయాలనుకుంటున్నారో దానికోసమే అలా స్టిక్ అయి ఉంటున్నట్టుగా నాకు అనిపించింది. చాలా వైబ్స్ అయితే నాకు వచ్చాయండి ఈరోజు. అందుకే నేనైతే ఇలాంటి రీడింగ్ ఒకటి చేస్తున్నాను. సో రీడింగ్లోకి వెళ్లే ముందు మీలో ఎవరికైనా సరే ప్రైవేట్ రీడింగ్స్ కావాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లింక్ అండ్ ఈమెయిల్ అడ్రస్ రెండు ఉంటాయి. మీరు ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లింక్ మీద కానీ క్లిక్ చేస్తే నన్ను కాంటాక్ట్ చేయొచ్చు, ఆర్ మెయిల్ అయినా కూడా చేయొచ్చు. సో ఎప్పట్లానే 3 కార్డ్ సెట్స్ ఉన్నాయి. 3 కార్డ్ సెట్స్కి కూడా 3 డిఫరెంట్ ఇమేజెస్ నేను పెట్టాను. సో మీరేంటంటే ఏ ఇమేజ్ మీకు కనెక్ట్ అవుతుందో దాని ప్రకారం అయితే చూస్ చేసుకోండి. ఏది చూస్ చేసుకుంటారు అనేది అది మీ ఇష్టం. నేను కామెంట్ సెక్షన్ మరియు డిస్క్రిప్షన్ బాక్స్లో టైం స్టాంప్స్ ఉంచుతున్నాను. మీరు ఏ పర్టికులర్ రీడింగ్ చూడాలి అనుకుంటే ఆ రీడింగ్ పక్కన ఉన్న టైం కానీ క్లిక్ చేస్తే వీడియో డైరెక్ట్గా అక్కడికే స్కిప్ అయిపోతుంది, మొత్తం చూడాల్సిన అవసరం లేదు. సో మనం ఫస్ట్ కార్డ్ సెట్ నుంచి అయితే రీడింగ్ స్టార్ట్ చేద్దాం. హలో పైల్ 1, ఎవరైతే ఈ కార్డ్ సెట్ పిక్ చేసుకున్నారో వాళ్ళ కోసం. సో ఈ ఇమేజ్ మీరు చూస్తున్నట్టయితే క్లియర్గా యూనివర్స్ అయితే ఏదో ఆఫర్ చేస్తుంది, బట్ చాలా బిజీగా ఉన్నారు. మీ థాట్స్లో మీరు ఆక్యుపై అయిపోయి ఉన్నారని క్లియర్గా అర్థమవుతుంది. అండ్ ఎక్కడో కానీ యూనివర్స్ ఏంటంటే మిమ్మల్ని మార్చాలి ఆర్ మీ సిచ్యువేషన్స్ని మార్చాలి అనుకుంటున్నట్టు నాకైతే చాలా స్ట్రాంగ్గా అనిపిస్తుంది. బట్ ఇంకా చూద్దాం అసలు యూనివర్స్ మీకు ఏం ఆఫర్ చేస్తుంది, మీరు ఎందుకు చూడట్లేదు, ఆర్ అసలు ఏం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. సో చూద్దాం. సో ఎవరైతే ఈ కార్డ్ సెట్ పిక్ చేసుకున్నారో నాకు తెలిసినంత వరకు పాస్ట్లో మీరు ఏంటంటే ఏ పని చేసినా ఆర్ ఏ సిచ్యువేషన్లో అయినా సరే డెఫినెట్గా మీకు ఇది చేస్తే వర్కౌట్ అవుతుంది, ఆర్ మీరు ఇలా అనుకుని చేస్తే ఇది ఎలా అయినా సరే వర్కౌట్ చేసుకోగలుగుతారు అని చెప్పి మొత్తానికి ఒక క్లారిటీ మెయింటైన్ చేశారండి. ఒక క్లారిటీ మెయింటైన్ చేసే ఒక సిచ్యువేషన్లోని ఇంటర్ఫియర్ అవడం కానీ ఆర్ ఏదో ఒకటి చేయడం కానీ మొత్తానికి చేశారు. మీరేంటంటే ఏది తెలుసుకోకుండా బ్లైండ్గా ఇది కావాలి ఆర్ ఇలా ఉంటే బాగుంటుంది అని ఏదో అనుకొని మాత్రం చేసినట్టు నాకు అనిపించట్లేదు. చాలా ప్లాన్తోనే చేసినట్టు ఉన్నారు. అండ్ ఈవెన్ అలాంటి ఒక సిచ్యువేషన్లోని మీరు చేయాల్సిందంతా చేశారు. అండ్ మీరేంటంటే బ్యాలెన్స్ చేయడానికి ట్రై చేశారు. మీ సైడ్ నుంచి ఎంతవరకు మీరు కాంప్రమైజ్ అవ్వాలో, మీ సైడ్ నుంచి మీరు ఎంతవరకు అడ్జస్ట్ అవ్వాలో అన్నీ కూడా చేశారు. సో ఇలా అన్నీ చేసిన తర్వాత కూడా మీరు ఎందుకో కానీ వర్కౌట్ చేసుకోలేకపోయినట్టు నాకైతే అనిపిస్తుందండి. లైక్ ఏంటంటే ఇంకా ఇది మీ వల్ల అవ్వదు అని చెప్పి పేషెన్స్ అనేది కోల్పోయినట్టు ఉన్నారు. మీకు ఎలా అనిపిస్తుందంటే చాలా చాలా కష్టంలా అనిపించింది అండ్ ఇప్పటికీ అనిపిస్తుంది. బట్ ఎక్కడో కానీ హోప్ఫుల్గా ఉన్నారు, వర్కౌట్ అవుతుంది. ఆర్ మీ సైడ్ నుంచి మీరు ఇలా కంటిన్యూస్గా ప్రయత్నాలు చేస్తుంటే ఈ రోజు కాకపోతే ఏ రోజైనా సరే అవుతుంది అని ఇలాంటి ఒక మైండ్ సెట్లో ఉన్నారండి. ఇక్కడైతే క్లియర్గా నాకు అర్థమవుతుంది. మీరు పాస్ట్లోని ట్రై చేశారు, అప్పటికి పేషెన్స్ అనేది మీకు ఇంకా లేదు. బట్ స్టిల్ ఎక్కడో కానీ హోప్స్ అయితే ఉన్నాయి, అయితే బాగుంటుంది అని. అండ్ ఈ విషయం అనేసరికి ఎంత దూరమైనా వెళ్ళడానికి మీరు సిద్ధమే అని చెప్పొచ్చు. ఇలా ఏంటంటేనండి మీ వైపు నుంచి అన్ని రకాలుగా ఎఫర్ట్స్ అయితే నాకు కనిపిస్తున్నాయండి. కాకపోతే ఈ కార్డ్ చూసారు కదా, సో అది ఎందుకో కానీ మీరు హోప్ఫుల్గా ఉన్నా సరే జరగట్లేదండి. అంటే మీకు ఎక్కడో కానీ అనిపిస్తుంది ఇది ఏ రోజైనా సరే డిజాస్టరే అవుతుంది, లేకపోతే మీరు అనుకున్న వేలో అవ్వదు, ఆర్
మీరు ఎక్స్పెక్ట్ చేస్తుంది ఒకటి ఆర్ ఇంకొకటి జరుగుతుంది అని మీరు ఎక్కడో కానీ చాలా స్ట్రాంగ్గా ఒక సిచ్యువేషన్ కోసం అయితే అనుకుంటున్నారు ఆర్ ఒక వ్యక్తి కోసమైనా అనుకోవచ్చు. సో ఇలా ఏంటంటే మీరు ఎంతసేపు కూడా మీరు ఒకటి ప్లాన్ చేసుకున్నారు, అది అవుతుందని అనుకున్నారు. సో మీ సైడ్ నుంచి మీరు అన్ని రకాలుగా ప్రయత్నం చేశారు, చాలా పేషెన్స్తో వ్యవహరించారు, బట్ అది అవ్వలేదు. అయినా సరే ఇంకా అదే వేలో హోప్స్ పెట్టుకున్నారు. బట్ యూనివర్స్ ఏం చెప్తుందంటేనండి, మీరు దీని నుంచి బయటకు రావాలి. మీరు అలా ప్రిటెండ్ చేసుకుంటూ ఏం జరగనట్టుగా ఆర్ మీరు ఏంటంటే ఎలా అయినా వర్కౌట్ చేసుకోగలరు అనే ఆ ఫీలింగ్ తోని ఇది ఎక్కువ కాలం ఇంకా కంటిన్యూ చేయలేరు. ఎందుకంటే యూనివర్స్ క్లియర్ గా మీకు సైన్స్ ఇస్తుంది, ప్రతిసారి కూడా మీకు సైన్స్ ఇస్తుంది, అది కాదు, అలా చేయకూడదు, అలా చేస్తే డ్యామేజ్ జరుగుతుంది అని మీకు ఎక్కడో కానీ వార్నింగ్ బెల్స్ అనేవి రింగ్ అయ్యాయండి. ఇదేంటంటే ఒక్కసారి కాదు, చాలా సార్లు. బట్ మీరేంటంటే వాటిని ఇగ్నోర్ చేసుకుంటూ వెళ్తున్నారు. కేవలం ఒకటే ఉద్దేశం మీకు, అదేంటంటే నేను ఇది మనస్ఫూర్తిగా కావాలనుకున్నాను, ప్లస్ ఇదైతే వచ్చే బెనిఫిట్ ఏంటి ఆర్ నాకు ఎలా ఉంటుంది అనేది నేను అన్ని రకాలుగా అనాలిసిస్ చేసుకున్నాను కాబట్టి నాకు కావాలి అని ఇలాంటి ఒక మైండ్ సెట్లో మీరు ఉన్నారండి. బట్ యూనివర్స్ ఏం చెప్తుందంటే మీరు ఆల్రెడీ రాంగ్ వేలో వెళ్తున్నారు. సో ఈ రాంగ్ వేలో వెళ్ళడం అనేది ఇంకా మీరు మానేసుకోండి. మీరు కాని వ్యక్తిలా మీరు ప్రిటెండ్ చేసుకుంటూ ఉండొద్దు. మీరు అనవసరంగా మాటలు పడుతూ, మీరు అనవసరంగా అంటే ఏదో ప్రయత్నాలు చేసేస్తాం అనుకొని ఇంకేదో చేస్తూ అలా అయితే ఉండొద్దు. మీరు పెట్టాల్సిన ఎఫర్ట్స్ అన్నీ పెట్టేశారు, మీ సైడ్ నుంచి మీరు చేయాల్సిందంతా చేసేసారు. బట్ అది ఇంకా అవ్వట్లేదు అంటే మీరు ఇప్పటికైనా అర్థం చేసుకొని మేల్కోండి అని చెప్పి యూనివర్స్ ఏంటంటే మీకు చెప్తుంది. ఇది కానీ మీరు ఇక్కడతో ఆపకపోతే ఇది కంటిన్యూ అవుతూనే ఉంటుందంట. ఒకవేళ మీకు ఇదే వర్కౌట్ అవ్వాలి అని ఉన్నా సరే మీరు వెళ్తున్న దారి మాత్రం సరైనది కాదండి. మీరు ఆలోచిస్తున్న ఆలోచనలు కూడా సరైనవి కాదు అని చెప్పొచ్చు. దీనికి ప్రయత్నం చేసే విధానం అయితే ఇది కాదు. ఒకవేళ మీరు అనుకోవచ్చు ఇది చాలా ఇంపార్టెంట్, ఇది చాలా మ్యాండేటరీ, దీని నుంచి ఎస్కేప్ అవ్వడానికి లేదు, ఆర్ ఇది వద్దు అనుకుంటే మాకు ఇంకొక ఆప్షన్ లేదు అని మీరు చాలా స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తే క్లియర్గా యూనివర్స్ చెప్తుంది ఏంటంటే ఇది వే కాదు, ఇలా మీరు చేసినా సరే మీరు అనుకుంది సాధించలేరు. ఒకసారి దీని నుంచి బయటకు రండి, బయటకు వచ్చి వేరే విధంగా ఆలోచించండి, ఆర్ దీన్ని కంప్లీట్గా విడిచిపెట్టేసి మీరు ఇంకొకటి చూసుకోండి ఆర్ ఇంకో రకంగా ప్రయత్నం చేయండి. సో ఇలా ఏంటంటేనండి యూనివర్స్ అన్నీ మార్చుకోమని చెప్తుంది. యూనివర్స్ ఏంటంటే మీకు ఒక బెస్ట్ ఫ్యూచర్ని ఆఫర్ చేస్తుందండి. ఏ ఇబ్బందులు లేకుండా, ఏ టెన్షన్స్ లేకుండా మీరు కోరుకున్న ప్రపంచంలోకి మిమ్మల్ని తీసుకువెళ్ళాలి అని అనుకుంటుంది. బట్ దానికి మీరు ఏంటంటే సిద్ధంగా లేరండి. సో దీని నుంచి మీరు బయటకు రాకపోతే మాత్రం కష్టమేనండి. ఈవెన్ యూనివర్స్ కూడా ఏం చేస్తుందంటే మీరు బయటకు వచ్చే వరకు కూడా మిమ్మల్ని పుష్ చేస్తూనే ఉంటుంది. మీకు అర్థం అవుతుంటుంది, ఇప్పటికీ మీకు తెలుసు ఇది ఈ వేలో ట్రై చేయకూడదు అని, ఆర్ అట్లీస్ట్ దీన్ని విడిచిపెట్టేయాల్సిన అవసరం ఉందని. బట్ ఏంటంటే మీ వల్ల అవ్వట్లేదు, మీకు ఎందుకో కానీ మనసు ఒప్పుకోవట్లేదు. సో ఎలా అయినా సరే మీరు ఒప్పుకోవాలండి, మీ మనసును కూడా ఒప్పించుకోవాలి. ఎందుకంటే ఇది బయటికి మీరు వస్తే డెఫినెట్గా మీ లైఫ్లో ఒక హ్యాపీ ఎండింగ్ని చూస్తారండి. మీ లైఫ్ ఏంటంటే మీరు అనుకున్న వేలో హ్యాపీగా ముందుకు వెళ్తుందంట, ఏ ఛాలెంజెస్ లేకుండా పీస్ఫుల్గా ఉంటారంట. ఈవెన్ ఒకవేళ ఇదే కావాలి అనుకోని మీరు అనుకున్నా సరే మీ ప్రయత్నం మార్చుకుంటే ఏమవుతుందంటే ఇది ఒక హ్యాపీ వేలో ఎండ్ అవుతుందండి. దానికి కూడా ఛాన్సెస్ ఉన్నాయి. యూనివర్స్ అందుకే ఏం చెప్తుందంటే అసలు యూనివర్స్ ఫస్ట్ మీకు ఏం ఆఫర్ చేస్తుంది, ఈ సిచ్యువేషన్కి మీ ఇంట్యూషన్ మీకు ఏం చెప్తుంది, ఈ సిచ్యువేషన్ అనేది ఏ వేలో వెళ్తుంది, మీరు ఎంత ప్రయత్నం చేస్తున్నా ఎందుకు అదే వేలో అది వెళ్తుంది అని ఇలా మీరు కొన్ని తెలుసుకోవాలండి. తెలుసుకొని అన్ని రకాలుగా మీరు ఆలోచిస్తేనే మీరు ఈ సిచ్యువేషన్ నుంచి బయటపడగలరు. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. అండ్ ఇంకా చూద్దాం అసలు ఇలాంటి ఒక సిచ్యువేషన్కి యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుందో. ఓకే, సో ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే ఒక్కటి మాత్రం నిజమండి, ఫస్ట్ మీకోసం మీరు కేర్ తీసుకోండి, మీకోసం మీరు ఏంటంటే ఆలోచించుకోండి. ఇక్కడ నేను మీకు ఒకటే చెప్తానండి, ఈ ప్రాసెస్లో ఏంటంటే మిమ్మల్ని మీరు చాలా స్ట్రెస్ అవుట్ చేసుకుంటున్నారంట. ఇక్కడే నేను చెప్పాను మీకు పేషెన్స్ అనేది తక్కువగా ఉంది. అండ్ మీరు ఏంటంటే బాడీ, మైండ్ అండ్ సోల్ని బ్యాలెన్స్ చేయలేకపోతున్నారండి. చాలా అంటే ఏదో ఒకటి ఇంబ్యాలెన్స్లో ఉంటుంది. సో అది కూడా ప్రాబ్లమే. సో మీ బాడీని అయితే మీరు బాగా ట్రీట్ చేయండి, సెల్ఫ్ కేర్ తీసుకోండి.
మీ మెంటల్ స్టేట్ కూడా ఇంపార్టెంటేనండి. దీనివల్ల మీరు ఎంతలాగా ఇబ్బంది ఫేస్ చేస్తున్నారు అనేది మీరు రియలైజ్ అయితే మంచిది. అండ్ ఇక్కడ ఇంకొకటి ఏంటంటే ఆన్సర్స్ అన్నీ కూడా మీ దగ్గరే ఉన్నాయండి, మీకు అన్నీ తెలుసు. తెలిసినా సరే మీరు ఏంటంటే ఇగ్నోర్ చేసుకుంటూ వెళ్తున్నారు. అలా అని చెప్పి మీరు ఒకవేళ ఇది ఎలా అయినా సాధించాలి అనుకున్నా సరే సాధించే అర్హత మీకు ఉంది. కాకపోతే మీరు చూసే విధానం బాగాలేదు, ఆర్ మీరు ఇంకొక వేళ ప్రయత్నం చేస్తున్నారని చెప్పొచ్చు. సో ఇది కూడా మారిపోయింది అనుకోండి, డెఫినెట్గా మీరు అనుకున్న వేలో సిచ్యువేషన్స్ అయితే ముందుకు వెళ్తాయి. ఇక్కడ నాకైతే మాత్రం చాలా క్లియర్గా ఒకటి మాత్రం అర్థమైందండి. అదేంటంటే మీ లైఫ్ మీరు అనుకున్న దానికంటే కూడా చాలా బెటర్గా ఉంటుంది. మీరు ఏంటంటేనండి మారాలండి, మీ ఆలోచన విధానం అనేది కూడా మార్చుకోండి. సిచ్యువేషన్స్ని ఇంకొంచెం డీప్గా చూడండి. ఇక్కడ చూసినట్టయితే నాకు ఒకటి అర్థమైంది. అదేంటంటే మీరు ఇంకా ఆన్సర్స్ తెలిసినా సరే ప్రిటెండ్ చేస్తున్నట్టయితే ఆ పద్ధతిని మార్చుకోండి. లేదు నిజంగానే ఆన్సర్స్ తెలియదు అని మీకు అనిపిస్తే తెలుసుకునే ప్రయత్నం చేయండి. చాలా మంది ఏంటంటే సిచ్యువేషన్ని ఒక పాయింట్ ఆఫ్ వ్యూ నుంచే చూస్తారండి, వేరే పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చూడడానికి కూడా ఇష్టపెట్టుకోరు. ఎందుకంటే వాళ్ళకి అవుట్కమ్ అనేది ఇలానే రావాలని కోరుకుంటారు కాబట్టి వాళ్ళు చూడరు. బట్ అన్నిసార్లు కూడా మనం అవుట్కమ్ ఒకేలా రావాలి అని కూడా అనుకోకూడదండి. యూనివర్స్ ఏం డిసైడ్ చేస్తే అదే, ఆర్ డెస్టినీలో ఎలా ఉంటే అదే జరుగుతుంది. సో మీ సైడ్ నుంచి మీరు చేసేదైతే ఏమిటండి, బట్ ప్రయత్నం అనేది అయినా సరే కొంచెం కరెక్ట్ వేలో చేసుకుంటే బాగుంటుంది అంతే. సో ఇదేనండి నేను మీకు చెప్పాలి అనుకుంది. హలో పైల్ 2, ఎవరైతే ఈ కార్డ్ సెట్ పిక్ చేసుకున్నారో వాళ్ళ కోసం ఈ రీడింగ్. సో ఈ కార్డ్ వచ్చిందంటే దాని అర్థం ఏంటంటే డెఫినెట్గా యూనివర్స్ అయితే మీకు ఏదో ఆఫర్ చేస్తుందండి. ఇక్కడ ఇమేజ్లో చూసినా సరే మీకు క్లియర్గా అర్థమవుతుంది. బట్ స్టిల్ మీరు ఏంటంటే చాలా బిజీగా ఉన్నారండి మీ ఓన్ వరల్డ్లోని, ఆర్ మీ థాట్స్తో మీరు ఆక్యుపై అయిపోయి ఉన్నారు. పాస్ట్లో జరిగింది ఆర్ మీరు అనుకున్నట్టుగా అవ్వంది ఇలాంటివే ఏవో ఆలోచించుకొని ఉంటున్నట్టుగా నాకైతే అనిపిస్తుంది. బట్ మీకు యూనివర్స్ బ్యూటిఫుల్ థింగ్స్ ఆఫర్ చేస్తున్నా సరే మీరు చూసే సిచ్యువేషన్లో లేరు అని అయితే చెప్పొచ్చు. బట్ చూద్దాం ఇంకా అసలు యూనివర్స్ మీకేం చెప్తుంది, మీరు తెలుసుకోవాల్సింది ఏంటి, యూనివర్స్ మీకేం ఆఫర్ చేస్తుంది, మీరు ఎందుకు అవి నోటీస్ చేయలేకపోతున్నారు అనేది అయితే చూద్దాం. సో ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే పాస్ట్లో ఏదో ఒక సిచ్యువేషన్ పరంగా కానీ ఒక వ్యక్తి పరంగా కానీ మీ విషెస్ అనేవి ఫుల్ఫిల్ అయ్యాయి అని చెప్పి మీరు చాలా స్ట్రాంగ్గా బిలీవ్ చేశారండి. ఎక్కడో కానీ మీ విషెస్ అనేవి ఫుల్ఫిల్ అయ్యాయి, ఆర్ మీరు అనుకున్నట్టుగా జరుగుతుంది అని అనుకున్నారు. సో అలాంటి ఒక సిచ్యువేషన్లో కూడా ఎందుకో కానీ మీరు కాని వ్యక్తిలా మీరు ఉండాల్సి వచ్చిందని చెప్పొచ్చండి. ఆర్ మీరేంటంటే చాలా బ్లేమ్ తీసుకున్నారు అని చెప్పొచ్చు. ఆర్ మీ వైపు నుంచి అంటే మీరు ఎంతలాగా ఇది మనస్ఫూర్తిగా కావాలి అనుకుని ప్రయత్నం చేసినా సరే అది ఎక్కడో కానీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టింది. మీరు అనుకున్నట్టుగా ఇది లేదు అని చెప్పొచ్చు. సో దీనివల్ల ఏంటంటే ఇప్పటికీ కూడా మీకు అనిపిస్తుందండి ఇది వర్కౌట్ అవ్వదు, ఆర్ ఇది చాలా కాంప్లికేటెడ్గా ఉంది, చాలా పెయిన్ఫుల్గా అనిపిస్తుంది. అంటే మీ ఎమోషన్స్ అనేవి హై అవుతున్నాయి. ఎందుకంటే మీరు దీన్ని చాలా ఇష్టంగా కావాలనుకున్నారండి, ఆర్ ఇది జరగాలి అని చెప్పి చాలా హోప్స్ కూడా పెట్టుకున్నారు. ఈ కార్డ్ చూస్తేనే నాకు అర్థమవుతుంది. బట్ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటేనండి ఇప్పుడు మీరు ఏ ప్రయత్నం చేస్తున్నా సరే అది ఫలించట్లేదు. ప్లస్ ఇప్పుడిప్పుడే మీరు స్లోగా రియలైజ్ అవుతున్నారు అదేంటంటే సిచ్యువేషన్స్ అన్నీ కూడాను మీకు ఫేవర్లో లేవు. దీని పరంగా మీరు ఏంటంటే చాలా ఎక్కువగా కూడా ఆలోచిస్తున్నారండి. మీలోనే ఏంటంటే ఆ ఓవర్ థింకింగ్ కూడా ఉంది. అసలు ఏమవుతుంది, ఎలా అవుతుంది, అసలు దీని ఫ్యూచర్ ఏంటి, మీరేం చేయాలి అని ఇలా ఎక్కడో కానీ చాలా బర్డెన్లా ఉంది. ఛాలెంజెస్ అన్నీ కూడా ఒకేసారి ఫేస్ చేస్తున్నట్టుంది. మేబీ సిచ్యువేషన్ ఒకటి ఉన్నా సరే ఆ ఒక్కటే చాలా పెద్ద ఛాలెంజ్లా అనిపించవచ్చు. లేకపోతే ఈ ఒక్క పర్టికులర్ సిచ్యువేషన్ అనే కాకుండా మీకు వేరే ఛాలెంజెస్ కూడా ఉండొచ్చండి. ఏదైనా సరే ఇప్పుడు మీ లైఫ్లో కొన్ని సిచ్యువేషన్స్ ఏంటంటే చాలా కాంప్లికేటెడ్గా ఉన్నాయి. అండ్ మీరు ఆలోచించిన ప్రతిసారి కూడా మీకు బాధ అనిపిస్తుంది. ఎక్కడో కానీ హోప్ లేదు. అసలు మీ లైఫ్లోని ఏం చేయాలి అనేది అర్థం అవ్వట్లేదు. ఈ సిచ్యువేషన్ని ఎలా రిజాల్వ్ చేయాలో అర్థం అవ్వట్లేదు. ఏ దారిలో వెళ్తే బాగుంటుంది అనేది కూడా మీకు క్లారిటీ లేదు. బట్ ఏదైనా సరే ఈ కార్డ్ చూస్తే నాకు ఒకటి మాత్రం చాలా క్లియర్గా అర్థమైందండి. అదేంటంటే మీరు ఇబ్బంది పడుతున్నారండి, చాలా బర్డెన్లా ఫీల్ అవుతున్నారు. ఒకేసారి
ఇన్ని ఛాలెంజెస్ ఆర్ ఒకేసారి ఇంత పెద్ద ఛాలెంజ్ మీరు ఫేస్ చేస్తారని మీరు కూడా అనుకోలేదు. సో, యూనివర్స్ ఏం చెప్తుందంటే, ఈ సిట్యుయేషన్ పరంగా మీరు చాలా కష్టపడే ఉంటారు. ఆర్ మీ ప్రయత్నాలు మీరు చేయాల్సినవన్నీ చేశారు. సో, మీరు చేసింది చేసేసారు కాబట్టి విడిచిపెట్టియండి. మీరు దాన్నలా పట్టుకొని ఉండొద్దు. దానికోసం అలా ఆలోచించుకొని ఉండొద్దు. మీకు ఇదే ప్రపంచం కాదు. మీకు వేరే ప్రపంచం ఉంది. మీరెందుకు వేరే ప్రపంచాన్ని చూడట్లేదు? మీరు ఎంతసేపు కూడా దీనికోసమే ఎందుకు ఆలోచిస్తున్నారు? మీ సైడ్ నుంచి మీరు చేయాల్సినవన్నీ చేసేశారు. ఇంక మీరు చేయడానికేం లేదు. సో, ఇంక మీరేంటంటే దాన్ని విడిచిపెట్టియండి. విడిచిపెట్టేసి మీరు మిగతావి చేయాల్సినవి చెయ్యండి. అలా దాన్నే పట్టుకొనుంటే అది అయిపోతుందా? అది మారిపోతుందా? అని యూనివర్స్ అడుగుతుంది. ఎందుకంటే మీ సైడ్ నుంచి మీరు చేయాల్సినవన్నీ చేశారంటండి. ఈవెన్ మీకు ఎక్కడో కానీ వర్కౌట్ అవ్వదు. ఆర్ ఈవెన్ మీకు ఎక్కడో స్లైటెస్ట్ డౌట్స్ ఉన్నవి కూడాను మీరేంటంటే ట్రై చేసి చూసారంట. బట్ ఎందుకో కానీ ఇది మరి అలా అవుతుంది. కాంప్లికేట్ అవుతుంది రోజు రోజుకి. బట్ మీరేంటంటే ఈ బర్డెన్‌ని మీరే రిలీజ్ చేసుకోవాలి. మీరు అలా హోల్డ్ చేస్తేనే ఇది బర్డెన్. మీరు విడిచిపెట్టేస్తే ఇది బర్డెన్ కాదు. సో, ఏదైతే అది అయిందని చెప్పి విడిచిపెట్టియండి అని యూనివర్స్ క్లియర్‌గా చెప్తుంది. ఎందుకంటే ఆల్రెడీ మీరు ఒక పాత్‌లో వెళ్తున్నారండి. యూనివర్స్ ఇక్కడ మీకు ఒక దారిని చూపిస్తుంది. ఆ దారిలో నిజానికి మీరు వెళ్తున్నారు. కాకపోతే ప్రాబ్లమ్ ఏంటంటే డిస్ట్రాక్ట్ అవుతున్నారు ఈ సిట్యుయేషన్ వల్ల. ఈ సిట్యుయేషన్‌ని మీరు విడిచిపెట్టకపోవడం వల్ల మీ పాత్ అనేది క్లియర్‌గా లేదు. మీరు చాలా డిస్ట్రాక్ట్ అవుతున్నారంట. సో, మీలో నుంచి ఈ నెగటివిటీ అనేది బయటకు వెళ్తే మీలోని ఈ సిట్యుయేషన్ పరంగా మీరు పెంచుకున్న అటాచ్‌మెంట్‌ని తగ్గించుకుంటే ఆర్ ఒక వ్యక్తి పరంగా కోడిపెండెన్సీ అనేది ఎక్కువగా ఉంటే ఇప్పుడు అవన్నీ కూడా మీరు విడిచిపెట్టాలండి. విడిచిపెట్టేసి మీరు వెళ్తున్న దారిలోని మీరు వెళ్ళాలి. అది కష్టమైనా, ఇబ్బందిగా అనిపించినా సరే యూనివర్స్ మీకేంటంటే ఆ దారిలో వెళ్ళమని చెప్తుంది. ఎందుకంటే మీరు ఆ దారిలో వెళ్తే డెఫినిట్‌గా సక్సెస్‌ని చూస్తారంట. ఆ దారిలో వెళ్తే డెఫినిట్‌గా ఒక లైట్‌ని చూస్తారంట. ఇక్కడ ఏంటంటేనండి చాలా సిట్యుయేషన్స్‌లోని నేను చాలా రీడింగ్స్ చేసినప్పుడు కూడా చెప్పాను మీకు. అదేంటంటే మీకు కష్టంగా ఉన్నా సరే మీరు అదే డెసిషన్ తీసుకోవాలి. ఆ వేలోనే ముందుకు వెళ్ళాలి అని. దానికి రీజన్ ఏంటంటే మీరు లైట్‌ని చూడగలుగుతారు. సో, ఇలా చాలా రీడింగ్స్‌లో చెప్పడం జరిగిందండి. బట్ నాకు తెలిసి సిమిలర్ వేలోనే మీకు మెసేజెస్ ఛానెల్ అవుతున్నాయి ప్రతిసారి. అంటే దాని అర్థం ఏంటంటే మీరు ఇంకా ఆ దారిని చూస్ చేసుకోలేదని అర్థం అండి. మీలో చాలామంది ఏంటంటే ఇంకా అవే పట్టుకొని హోల్డ్ చేస్తున్నారని అర్థం. సో, మీరు ఏంటంటేనండి ఈ నెగటివిటీని అయితే విడిచిపెట్టాలండి. అది మీరు విడిచిపెట్టేసి మీరేంటంటే ఈ అటాచ్‌మెంట్‌ని తగ్గించుకొని మీ సైడ్ నుంచి మీరు ప్రయత్నాలు చేస్తే ఖచ్చితంగాను యూనివర్స్ ఏంటంటే మీకు ఒక బెస్ట్ థింగ్స్‌నే ఆఫర్ చేస్తుంది అని అయితే చెప్పొచ్చు. ఎందుకంటే ఇది చూసారు కదండీ! ఈ కార్డ్ వచ్చిందంటేనే అర్థం ఏంటంటే కొంత డిస్ట్రాక్షన్స్ ఉంటాయి కానీ మీరు ఎప్పుడైతే ఒక కరెక్ట్ పాత్‌ని చూస్ చేసుకొని ముందుకు వెళ్తుంటారో అది కష్టమైనా సరే అక్కడ సక్సెస్ ఉంటుంది అని చెప్పే కార్డ్ అండి అది. సో, అలాంటి ఒక కార్డ్ వచ్చింది అంటే మీలో ఉన్న ఆ నెగటివిటీని విడిచిపెట్టండి. నాకు తెలిసి మీరేంటంటే ఈ సిట్యుయేషన్ కూడా బాగా ఎడిక్ట్ అయిపోయారండి. అలా ఎడిక్ట్ అయిపోవడం కూడా ఇక్కడ ప్రాబ్లమే. అటాచ్‌మెంట్ అనేది ఎక్కువగా ఉంది. అందుకే రియాలిటీని చూడలేకపోతున్నారు. అంటే ఇది ఒక మాటలో చెప్పాలంటే ఎలా అంటే టెంప్టేషన్స్ అండి. ఈ టెంప్టేషన్స్‌కి కానీ మీరు ఇప్పుడు సరెండర్ అయిపోతే మీ లైఫ్‌లోని ఒక బ్యూటిఫుల్ రియాలిటీని మిస్ అవుతారు. మీ లైఫ్‌లో జరిగే మ్యాజిక్‌ని మిస్ అవుతారు మీరు. సో, ఖచ్చితంగాను ఈ టెంప్టేషన్స్ నుంచి అయితే మీరు బయటకి రావాలండి. కొంచెం ట్రై చేయండి. ఇది కష్టంగానే ఉంటుంది. అంత ఈజీగా అయితే ఉండదు. బట్ మిమ్మల్ని మీరు కొంచెం పుష్ చేసుకోండి దీని నుంచి బయటకు రావడానికి. ఖచ్చితంగాను మీరైతే మాత్రం హ్యాపీగా ఉంటారండి. మీరు తీసుకున్న డెసిషన్‌కి. మీరైతే రిగ్రెట్ అవ్వరు. మేబీ పాస్ట్‌లో మీరు కోరుకుంది ఇక్కడ జరగకపోయినా మీరు రిగ్రెట్ అయ్యారో లేదో నాకు తెలీదు కానీ, బట్ ఇప్పుడు దీన్ని సైడ్ చేసి ప్రెజెంట్ దీని మీద ఫోకస్ పెట్టకుండా ఇంక వేరే మీ లైఫ్‌లో ఇంపార్టెంట్ థింగ్స్ ఉంటాయి కదా! వాటి మీద కానీ ఫోకస్ పెడితే డెఫినిట్‌గా మీరేంటంటే హ్యాపీగా ఉంటారు. మీ డెసిషన్‌కైతే మాత్రం మీరు ఎప్పుడూ కూడా ఇలా చేసామేంటి? ఇలా ఎందుకయ్యింది? అని అలాంటి ఆలోచన కూడా చేయరంట. యూనివర్స్ ఏంటంటే మీకు అంత బ్యూటిఫుల్ పాత్‌ని డిజైన్ చేసిందండి. ఆర్ బ్యూటిఫుల్ పాత్ అనే కంటే ఒక బ్యూటిఫుల్ డెస్టినేషన్‌ని డిజైన్ చేసింది అని చెప్పొచ్చు. ఇంకా ఆ తర్వాత మీ ఇష్టం. సో, ఛాన్స్ తీసుకోవడానికే ట్రై చేయండి. మీ వైపు నుంచి మీరేంటంటే అన్నీ చేశారు ఇప్పటి వరకు. సో, ఇంకా దీనికోసం మీరు చేయడానికైతే ఏం లేదు. మీ లైఫ్‌లో వేరే థింగ్స్ మీకోసం వెయిట్ చేస్తున్నాయి. వాటి మీద ఫోకస్ అయితే పెట్టండి.
కొంతమంది ఏంటంటే రిలేషన్‌షిప్‌లోని ఎందుకో కానీ బాగా డీప్ అయిపోతారండి. ఆ వ్యక్తితోని ఛాన్సెస్ ఉన్నాయా లేదా అని కూడా ఆలోచించరు. వాళ్ళేంటంటే బాగా కనెక్ట్ అయిపోయి తర్వాత సిట్యుయేషన్స్ వర్కౌట్ అవ్వవు అనేసరికి హర్ట్ అవ్వడం జరుగుతుంది. సో, ఈవెన్ అలాంటి ఒక సిట్యుయేషన్ ఉన్నా అంటే ఇది ఎగ్జాంపుల్ మాత్రమే నేను చెప్తున్నాను. సో, మీ లైఫ్‌లోనేంటంటే వేరే వాటి మీద మీరు ఫోకస్ పెట్టే టైం అండి ఇది. లైక్ ఒక కెరియర్ కోసమో లేకపోతే పర్సనల్ గ్రోత్ కోసమో మొత్తానికి ఇలా ఆ వ్యక్తే అని కాకుండా మీకంటూ ఒక లైఫ్ ఉంది. సో, దాని మీద మీరేంటంటే ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంటుందండి. అది నేను చెప్పేది. సో, ఇంకా చూద్దాం అసలు ఇలాంటి ఒక సిట్యుయేషన్‌కి యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుందో ఆర్ గైడెన్స్ ఇస్తుందో. హ్మ్. సో, నేను మళ్ళీ చెప్తున్నానండి. ఈ సిట్యుయేషన్ నుంచి ఏంటంటే మీరు ముందు దూరంగా వెళ్ళాలండి. మీరేంటంటే అక్కడే స్టక్ అయిపోతున్నారు. అది ఇబ్బందేనండి. దీని నుంచి మీరు బయటకి రావాలి. ఈ సిట్యుయేషన్‌ని ఏంటంటే విడిచిపెట్టేయాలి ఇప్పుడు మీరు. దీనికోసమే అలా ఆలోచించుకొని దాన్నే అలా హోల్డ్ చేస్తుంటే దీనివల్ల మీరు సఫర్ అవ్వడమే తప్ప మీకు వచ్చేదైతే ఏం లేదండి. అండ్ ఇంకొకటేంటంటే మీ అవసరం ఇప్పుడు ఎవరికైనా ఉంది ఆర్ మీరు ఒకళ్ళకి సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంది. మీరు ఒకళ్ళతో మాట్లాడాల్సిన అవసరం ఉంది అనంటే, అది మీరు ప్రయత్నం చేసుకుంటే మంచిదండి. ఇదేంటంటే రిలేషన్‌షిప్ యాస్పెక్ట్ అని కాదు. ఎవరైనా సరే మీ అవసరం ఉంది అని ఫీల్ అయ్యి, ఎవరికైనా సరే మాట్లాడాలి మీరు. వాళ్ళు దానికోసం వెయిట్ చేస్తున్నారు అనంటే, ఆ వేలో మీరేంటంటే ముందుకు వెళ్ళాల్సుంటుంది. ఆర్ ఎవరికైనా మీ హెల్ప్ అవసరం ఉంది అంటే, మీరు హెల్ప్ చేయాల్సిన అవసరం ఉంటుందండి. ఎవరికైనా మీరు సజెషన్స్ ఇవ్వాల్సిన అవసరం ఉంది అంటే, అది ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిందేంటంటే, ఇదొక లవ్ రిలేషన్‌షిప్ అయితే, ఇక్కడ మీరు ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్. సో, ప్రెజెంట్ దాన్ని పక్కన పెట్టేయాలండి. దానికోసం ఆలోచించే అంత టైం మీకు మీరు కేటాయించుకోకూడదని నేను చెప్తాను. మీ లైఫ్‌లో వేరే యాస్పెక్ట్స్ కూడా ఉంటాయి. వేరే వాళ్ళకి మీ సపోర్ట్ అవసరం ఉంటుంది. ఆర్ మొత్తానికి ఏదో ఒకటి మిమ్మల్ని మీరు బిజీగా ఉంచుకోవడానికి ఉంటుంది. సో, ఇప్పుడు దాని మీద మీరు ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అండ్ ఇంకొకటండి మీ వర్త్‌ని మీరెప్పుడూ డౌట్ పడొద్దండి. అంటే మీరు మేబీ బెస్ట్ థింగ్స్ డిజర్వ్ చేస్తారా లేదా? లేకపోతే మీ లైఫ్‌లోని మీరు అవి డిజర్వ్ చేయడానికి మీకు ఇంకా రైట్ అనేది రాలేదా అని ఇలా ఏం అనుకోవాల్సిన అవసరం లేదండి. ప్రతి మనిషి కూడా వర్తీయే. అన్‌లెస్ ఆర్ అంటిల్ వాళ్ళ వాల్యూ వాళ్ళు తెలుసుకోనంత వరకే. బట్ వాళ్ళు తెలుసుకున్న తర్వాత వాళ్ళకర్థమవుతుందండి ఎంత ప్రీషియస్ అనేది. హ్యూమన్ లైఫ్ అనేదే ప్రీషియస్. సో, అలాంటి ఒక లైఫ్ వచ్చినప్పుడు దాన్ని ఫుల్లెస్ట్ వేలో యూజ్ చేసుకోండి. అనవసరంగా టైం వేస్ట్ చేసుకొని, అనవసరంగా ఎక్కువ ఆలోచించి, బెస్ట్ డేస్‌ని, బ్యూటిఫుల్ మూమెంట్స్‌ని మిస్ అవ్వద్దు. ఒక వ్యక్తితోనే బెస్ట్ డేసు, ఒక వ్యక్తితోనే బ్యూటిఫుల్ మూమెంట్స్ ఉంటాయి అంటే అది చాలా పెద్ద అబద్ధం అండి. లైఫ్ అనేది చాలా పెద్దది. ఎంజాయ్ చేయడానికి కానీ, ఆర్ లైఫ్‌ని ఒక ఫుల్లెస్ట్ వేలో చూడటానికి కానీ చాలా ఉంటాయండి. అది మీరు డిస్కవర్ చేసుకోవాలంతే. సో, ఈ రోజు నుంచైనా సరే మీ వర్త్ ఏంటో మీరు తెలుసుకుంటారని అనుకుంటున్నాను. మీ లైఫ్‌లో బ్యూటిఫుల్ థింగ్స్‌కి టైమ్ ఇస్తారని కూడా నేనైతే అనుకుంటున్నాను. ఈవెన్ యూనివర్స్ కూడా అదే చెప్తుంది మీకు. యూనివర్స్ కూడా మీకు అవే ఆఫర్ చేస్తుంది. బట్ మీరు ఒకే వ్యక్తి ఆర్ ఒకే సిట్యుయేషన్ అని పట్టుకుంటే మీరు అవన్నీ చూడలేరు అని కూడా ఇక్కడ ఒక గైడెన్స్ అండి. సో, ఇంక మీ ఇష్టం. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలి అనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 3 ఎవరైతే ఈ కార్డ్ సెట్ పిక్ చేసుకున్నారో ఆర్ ఈ ఇమేజ్ చూస్ చేసుకున్నారో వాళ్ళ కోసం ఈ రీడింగ్. సో, ఈ కార్డ్ ఏంటంటేనండి మీ లైఫ్‌లో యూనివర్స్ మీకు బ్యూటిఫుల్ థింగ్స్ ఆఫర్ చేస్తున్నా సరే మీరేంటంటే చాలా బిజీగా ఉన్నారంట. మీ లైఫ్‌లో జరిగిపోయినవి ఆలోచించుకొని ఆర్ మీకు ఏదైతే దొరకలేదో దానికోసం ఆలోచించుకొని బట్ యూనివర్స్ ఏంటంటే మీకు ఆల్రెడీ బ్యూటిఫుల్ థింగ్సే ఆఫర్ చేస్తుంది. బట్ మీరేంటంటే రెడీగా లేరు అది చూడటానికి. సో, అసలు యూనివర్స్ మీకేం ఆఫర్ చేస్తుంది? మీరు తెలుసుకోవాల్సిన విషయాలేంటి? మీరు ఎందుకు అవి నోటీస్ చేయలేకపోతున్నారు? అసలు ఏంటి పరిస్థితి అనేదైతే చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, పాస్ట్‌లో ఏదో ఒక సిట్యుయేషన్ పరంగా ఆర్ ఒక వ్యక్తి పరంగా చాలా హోప్‌ఫుల్‌గా ఉన్నారండి. యూనివర్స్ మీద చాలా ఫెయిత్ పెట్టుకున్నారు. నాకు తెలిసి మీరు అయితే మీ లైఫ్‌లో మిరాకిల్స్ జరగాలి అని చెప్పి మాత్రం చాలా గట్టిగా అనుకున్నారండి. అండ్
ఎందుకో కానీ మీరు అనుకున్నది అనుకున్న వేలో ఎండ్ అవ్వలేదు సరికదా! మరి కొంచెం అంటే ఒక వ్యక్తికి సంబంధించిన సిట్యుయేషన్ అయితే వాళ్ళతో ఫైట్స్ అవ్వడం, వాళ్ళతో ఆర్గ్యుమెంట్స్ అవ్వడం, మీరు ఊహించని విధంగా వాళ్ళు మీకు దూరం అవ్వడం ఇలాంటివి జరిగాయి. ఆర్ ఒక సిట్యుయేషన్ అయినా సరే మీరు అనుకున్నది అవ్వలేదు సరికదా! అది రివర్స్‌లో అయ్యి థింగ్స్ అనేవి మరి కొంచెం కాంప్లికేట్ అయిపోయాయి అని చెప్పొచ్చు. ఇది ఎలాంటి ఇష్యూ అయినా కూడా అవ్వచ్చండి. పర్సనల్ లైఫ్ అవ్వచ్చు, ప్రొఫెషనల్ లైఫ్ అవ్వచ్చు. ఆర్ అంటే ఎవరికో మనీ ఇచ్చేసి మీరు ఇబ్బంది పడటం కానీ, అలాంటివి కూడా జరగొచ్చండి. మొత్తానికి ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిందేంటంటే, ఇలా ఏంటంటే మీరు ఒకటి మీకు అనుకూలంగా జరుగుతది అనుకున్నది అలా అవ్వలేదు. మీరు ఊహించని విధంగా ఇది మారిపోయింది. దానివల్ల ఏంటంటే, ఇప్పటికి కూడా మీరు ప్రయత్నాలు చేస్తన్నారు. మీరు చాలా చేంజ్ అయ్యారు. అండ్ సిట్యుయేషన్స్‌ని చాలా వరకు చేంజ్ చేయడానికి ట్రై చేస్తున్నారు. ఈ కార్డ్ చూస్తేనే నాకు అర్థమవుతుంది. ఇక్కడ థింగ్స్ ఎప్పుడైతే మీరు అనుకున్న వేలో ఎండ్ అవ్వలేదో, మీరు ఎలా అంటే, మీరు మారి ఆర్ సిట్యుయేషన్‌ని ఎలా అయినా మార్చాలి అని ఆ వేలోనేంటంటే చాలా చాలా ట్రై చేస్తున్నారండి. సిట్యుయేషన్స్‌ని కంట్రోల్ చేయడానికి మీరు చెయ్యని ప్రయత్నం లేదని చెప్పొచ్చు. ఆర్ ఇక్కడ ఇంకొకటి అదేంటంటే, ఏదో ఒక వేలో దీన్ని మీ దారిలోకి తెచ్చుకోవాలి అని అనుకుంటున్నారండి. దానికోసం మీరేంటంటే ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. ఎక్కడో కానీ మీకు మళ్ళీ హోప్స్ క్రియేట్ అవుతున్నాయి. ఎక్కడో కానీ మీరు అనుకున్నది అనుకున్నట్టు వర్కౌట్ చేసుకోగలరు అని అనుకుంటున్నారు. అంటే మీలోని మరి ఎక్కడి నుంచి ఇలాంటి ఒక పాజిటివిటీ అనేది స్టార్ట్ అయిందో నాకు అర్థం కావట్లేదు. నాకు తెలిసి సిట్యుయేషన్స్ ఏంటంటే మేబీ మీ ఫేవర్‌లో వర్కౌట్ అవుతాయి. ఆర్ మీరు అనుకున్న వేలోనేంటంటే అవి చేంజ్ అవుతున్నాయి అని మీరు అనుకుంటున్నారు. కాకపోతే ఇక్కడ ఏంటంటేనండి, మీరు ఓన్లీ మీ వైపు నుంచే ఆలోచించడం కాదండి. ఆ సిట్యుయేషన్ వైపు నుంచి ఆలోచించాలి. ఆర్ ఆ వ్యక్తి వైపు నుంచి కూడా ఆలోచించాలని చెప్పొచ్చు. మీరు సెల్ఫిష్‌గా ఉండొచ్చు. ఇది కావాలి అనుకోని. అది మీ తప్పు కూడా కాదు. కాకపోతే సెల్ఫిష్‌నెస్ కూడా ఒక ప్రైస్ అనేది మీరు పే చేయాల్సుంటుంది. మీ సెల్ఫిష్‌నెస్ వల్ల ఇంకో వ్యక్తి ఎఫెక్ట్ అవ్వకూడదు. మీ సెల్ఫిష్‌నెస్ వల్ల ఇంకొకళ్ళేంటంటే ఆ పెయిన్‌ని తీసుకోకూడదు. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే అలా కానీ మీరు చేశారంటే డెఫినిట్‌గా మీరు కూడా సఫర్ అవుతారు. కాన్సిక్వెన్సెస్ అనేవి మీరు కూడా ఫేస్ చేస్తారని చెప్పొచ్చు. సో, మీరు మీకోసం ఆలోచించుకోవడం తప్పు కాదు కానీ, ఇక్కడ సిట్యుయేషన్స్ కానీ, మీరు అనుకున్న వేలో కానీ అవి వర్కౌట్ అవ్వట్లేదు. ఇంకా మీరేంటంటే గట్టిగా ప్రయత్నం చేస్తున్నారు. దానివల్ల ఎవరో ఒకళ్ళు ఇబ్బంది పడతారు. ఆర్ ఎవరో ఒకళ్ళు మొత్తానికి ఇరుక్కుంటారు అని అనిపిస్తే మాత్రం మీరు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంటుందండి. ఇక్కడేంటంటే మీరు చెప్పిన మాటలు కూడా వినాలండి. మీకు ఆల్రెడీ ఇక్కడ ఎవరో కానీ సజెషన్స్ కూడా ఇస్తున్నారు. బట్ మీరేంటంటే అవి కూడా తీసుకోవడానికి సిద్ధంగా లేనట్టుగా నాకైతే అనిపిస్తుంది. మీరు ఎంతసేపు ఎలా అనుకుంటున్నారంటే మీరు బిలీవ్ చేసిందే రైట్ అని అనుకుంటున్నారు. ఆర్ మీరు ఇది ఎలా అయినా సాధించుకోవాలి అని ఎక్కడో కానీ అనిపిస్తుంది మీకు. అంటే పాజిటివ్ వైబ్స్ వస్తున్నాయి. బట్ ఎక్కడో కానీ ఇది ఒక రైట్ వేలో ట్రై చేస్తున్నట్టుగా మీకు అనిపించట్లేదు. బట్ దాన్ని మీరు యాక్సెప్ట్ చేయడానికి సిద్ధంగా లేరు. సో, యూనివర్స్ ఏం చెప్తుందంటే, యూనివర్స్ ఇలాంటి ఒక దారిని మీరు చూజ్ చేసుకోవద్దు అని చెప్తుంది. అది మీకు సరైంది కాదు. మీరేంటంటే మీకు తెలియకుండానే ఈ సిట్యుయేషన్‌కి బాగా అడిక్ట్ అయిపోతున్నారు. నాకేంటంటే కొంచెం ఫస్ట్ కార్డ్ సెట్, సెకండ్ కార్డ్ సెట్‌లో కార్డ్స్ కొంచెం సిమిలర్‌గా వచ్చినట్టు అనిపిస్తున్నాయి. ఏదైనా ఫస్ట్ కార్డ్ ఎనర్జీస్, సెకండ్ కార్డ్ సెట్‌లో ఎనర్జీస్ సిమిలర్‌లా అనిపిస్తున్నాయండి కొంచెం. కార్డ్స్ కూడా సిమిలర్‌గా వచ్చాయి. బట్ ఏదైనా సరే నేను చెప్తున్నాను కదా! ఇక్కడ మీరు అటాచ్‌మెంట్ పెంచుకుంటున్నారు. అండ్ అడిక్ట్ అయిపోతున్నారు ఈ సిట్యుయేషన్‌కని కూడా చెప్పొచ్చు. సో, మీరేంటంటే ఈ నెగటివిటీని డ్రాప్ చేయకుండా దీని నుంచి మీరు బయటకు రాలేకపోతే కష్టమండి. అంటే మీరు చేయాల్సిన ప్రయత్నాలు చేశారు. ఇప్పటికీ చేస్తున్నారు. అది నేను తప్పు అని అనట్లేదు. కాకపోతే మీరు సెల్ఫిష్‌గా ఏమైనా చేస్తున్నట్టయితే మీరు మార్చుకోవాలి అని చెప్తున్నాను. ఎందుకంటే ఈ యూనివర్స్ ఏం చెప్తుందంటే అది సరైన దారి కాదు. ఆ వేలో మీరు వెళ్ళకూడదు. యూనివర్స్ మీకంటూ ఒక దారిని చూపిస్తుంది. ఆ దారిలో వెళ్ళండి అని చెప్తుంది. అది మీకేంటంటే ఒక పాత్‌లాగా కూడా అనిపించట్లేదంట. అసలు అలా చేసినా వేస్ట్ అని అనిపిస్తుందంట మీకు. బట్ అందులోనే మీరు వెళ్తేనే మీరు అనుకుంది సాధించుకోగలుగుతారు. మీరు ఈ సిట్యుయేషన్ పరంగా ఏ ఎఫర్ట్స్ అయితే పెట్టారో అవి మీరు లాంగ్ రన్‌లో అయినా సరే చూస్తారు. మీరు అనుకున్నది అనుకున్న విధంగా సాధించుకోగలుగుతారు అని చెప్తుందండి. సో, మీరు అర్థం చేసుకోవాల్సిందేంటంటే, ఇక్కడ నేను మీకు క్లియర్‌గా చెప్తున్నాను. యూనివర్స్ అయితే మాత్రం మీకు చూపించిన పాత్‌లో మీరు వెళ్తేనే మీరు అనుకుంది సాధించుకుంటారు అని చెప్తుంది. బట్ మీరు ఆల్రెడీ చేంజ్ అయిపోయి ఇక్కడ ఒక దారిని చూసుకున్నారు. అండ్ మీ వేలో మీరు కంట్రోల్ చేయాలని చూస్తున్నారు. బట్ అదేంటంటే వర్కౌట్ అవ్వదు.
అది కూడా మళ్ళీ ఫెయిల్ అవ్వచ్చు. ఆర్ దానివల్ల మీరు మళ్ళీ కూడా డిస్టర్బ్ అవ్వచ్చు అన్నట్టుగా ఇక్కడ ఒక ఇండికేషన్. సో, మీ ఇష్టమేనండి ఇంకా. అసలు ఇంకా చూద్దాం మరి ఇలాంటి ఒక సిట్యుయేషన్‌కి యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుందో. సో, నేను చెప్తున్నాను కదండీ! ఈ సిట్యుయేషన్ ఏంటంటే ఏదైతే మీకు ఛాలెంజింగ్‌గా అనిపిస్తుందో దాని నుంచి మీరు బయటకు వస్తారండి. ఈ ఛాలెంజెస్ అనేవి ఎండ్ అవుతాయంట. మీకు ఏదైతే కాంప్లికేటెడ్‌గా అనిపిస్తుందో ఇవన్నీ కూడాను క్లియర్ అవుతాయి. కాకపోతే మీరు ఫైట్ చేస్తున్న వే ఏదైతే ఉందో అది మాత్రం మీరు చూసుకోవాలి. డెఫినిట్‌గా ఫైట్ చేయాలండి. మీరు స్టాండ్ తీసుకోవాలి. అది తప్పు కాదు. కాకపోతే మీరు స్టాండ్ తీసుకుంటుందేంటంటే అది ఎవరైనా ఇబ్బంది పడుతున్నారా? దానివల్ల మీరేమైనా డేంజర్ జోన్‌లోకి వెళ్తున్నారా? లేకపోతే అక్కడ వ్యక్తులు ఎవరైనా డేంజర్ జోన్‌లోకి వెళ్తున్నారా? ఇలా అన్నీ చూసుకోవాలండి. ఆల్వేస్‌లోని కూడా అనాలిసిస్ చేసుకున్న తర్వాతే మీరు ఏదైనా ఒక డెసిషన్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అండ్ ఇంకొకటి కూడా గుర్తుపెట్టుకోండి. ఇఫ్ మీకేంటంటే మీరు కోరుకున్న ఆ రెస్పెక్ట్ కానీ, లేకపోతే మీరు కోరుకున్న ఆ లైఫ్ కానీ మీకు ఇక్కడ దొరకట్లేదు. లేకపోతే ఇక్కడేంటంటే మీరు కోరుకున్న విధంగా ఏదీ లేదు. మీరిక్కడ చాలా తక్కువగా కనిపిస్తున్నారు. మీకు మీరెందుకో కానీ వర్తీగా అనిపించట్లేదు అని మీరు అనుకుంటే మాత్రం డెఫినిట్‌గా అలాంటి ఆలోచన విధానం మీరు మార్చుకోవాలండి. మిమ్మల్ని మీరు ఫస్ట్ సెల్ఫ్ లవ్ చేసుకోవాలి. అండ్ మీకు మీరు ఎంత స్పెషల్ పర్సనో తెలిస్తే ఎదుటి వ్యక్తులకు కూడా మీరు వాళ్ళని ఎలా మిమ్మల్ని ట్రీట్ చేయాలో కూడా ఒక లెసన్ నేర్పించగలుగుతారు. ఎందుకంటే ఏ వ్యక్తి కూడా ఇంకో వ్యక్తిని తక్కువగా చూడకూడదండి. బట్ ఇక్కడేంటంటే మనం మనల్ని ఎలా ట్రీట్ చేసుకుంటామో అది ఎదుటి వ్యక్తులకు అర్థమయ్యేలా చూపిస్తే డెఫినిట్‌గా వాళ్ళు కూడా ఏంటంటే అదే వేలో ట్రీట్ చేస్తారండి. ఒకవేళ ఆ వేలో ట్రీట్ చేయకపోతే వాళ్ళు రైట్ పర్సన్ కాదు. వాళ్ళనేంటంటే మీరు అలా హోల్డ్ చేయాల్సిన అవసరం లేదు. సో, ఇక్కడేంటంటే మిమ్మల్ని మీరు ఫస్ట్ ప్రయారిటైజ్ చేసుకోండి. ఆ తర్వాత ఎదుటి వ్యక్తులకు కూడా అది అర్థమయ్యేలా చూపించండి. డెఫినిట్‌గా థింగ్స్ అయితే వర్కౌట్ అవుతాయండి. మీరు అనుకున్న దానికంటే కూడా సిట్యుయేషన్స్ బెటర్ అవుతాయి. ఏదైనా సరే యూనివర్స్ మాత్రం మీకు అంటే ఆల్రెడీ ఒక పాత్‌నైతే చూపిస్తుంది. బట్ మీరేంటంటే ఈ వేలో వెళ్తే ఇదే కరెక్ట్ అని అనుకుంటున్నారు. సో, ఇంక మీ ఇష్టం అండి. ఎందుకంటే నేను ఈ మాట చెప్తున్నాను. ఎక్కడో కానీ మీరు ఒక రాంగ్ ట్రాక్‌లో వెళ్తున్నారు అన్నట్టుగా ఒక ఇండికేషన్ అయితే ఉంది. బట్ ఏదైనా సరే ఇదే దారి అని మీకు అనిపిస్తే మాత్రం అదొక్కటే దారైతే కాదండి. ఇంకొకటి కూడా ఏదో ఉందంట. కొంచెం నేను చెప్తున్నాను కదా! ఈ ఫస్ట్ కార్డ్ సెట్, సెకండ్ కార్డ్ సెట్ ఎనర్జీస్ మాత్రం థర్డ్ కార్డ్ సెట్‌కి కూడా సిమిలర్‌గా వచ్చాయి. సో, ఏదైనా సరే నేనైతే మీకు క్లియర్‌గా చెప్తున్నానండి. మీరు ఫైట్ చేయండి. మీరు స్టాండ్ తీసుకోండి. బట్ దానివల్ల ఎవరు ఇబ్బంది పడకుండా చూసుకోండి. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలి అనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. సో, చూసారు కదండీ! ఇదే వాల్టిక్ రీడింగ్ మీకేమనిపిస్తుందో నాకు కామెంట్స్‌లో చెప్పండి. అలానే ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా. వాళ్ళకి కూడా యూజ్ అవ్వచ్చు. అండ్ మన ఛానల్‌ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనున్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోవద్దు. నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్‌లా వస్తుంది. సో దట్ అది చూసిన తర్వాతైనా మీ సిట్యుయేషన్స్ మీరు టైమ్ టు టైమ్ అనాలిసిస్ చేసుకోవచ్చు. అండ్ ఇంకా మీ సిట్యుయేషన్స్ కోసం మీకు క్లియర్‌గా తెలియాలి అనుకుంటే నా దగ్గర ప్రైవేట్ రీడింగ్ సెషన్స్ అయితే బుక్ చేసుకోండి. సో, మళ్ళీ కలుద్దాం మరో రీడింగ్‌తో. బాయ్.